నమస్తే అండి, నేను రజాక్. పొద్దున్న నుంచి ఒక రవితేజ అనే ఒక అబ్బాయి రప్ప అని అడుగుతాం 2029 ఎలక్షన్స్లో మేము గెలిచిన తర్వాత అని చెప్పేసి ఒక బ్యానర్ పెట్టుకొని తిరిగినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే కదా. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉటంకిస్తూ చాలా గొప్పగా చెప్పుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాడు అనమాట. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేటతలాలు నరికినట్టు రప్ప అని నరుకుతాం ఒక్కొక్కడిని అని చెప్పేసి ఆ అబ్బాయి బ్యానర్ పట్టుకున్నాడు అనమాట. అయితే అసలుకి ఆ అబ్బాయి ఈ బ్యానర్ అయిపోయింది కదా, ఈ అబ్బాయిని టీడీపీ పార్టీకి అండగట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏమంటే ఆ అబ్బాయి టీడీపీ పార్టీ ఒక కార్యకర్త, వాళ్ళ తండ్రి టీడీపీ పార్టీలో ఒక నాయకుడు, ఒక సభ్యుడు, లేదంటే కనుక వాళ్ళకి టీడీపీ పార్టీకి సత్సంబంధాలు అయితే ఉన్నాయి, అది ఇది డామ్ డూమ్ డుష్ అని చెప్పేసి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అసలుకి ఇప్పుడు అబ్బాయికి సంబంధించి చరిత్రలోకి వెళ్ళగా ఇప్పుడు ఒక టీడీపీ పార్టీ కార్యకర్త వెళ్ళి నువ్వు వైసీపీ పార్టీ జెండా పట్టుకుని నిలబడరా బాబు అంటే ఆమె దూరం పోతాడు, దరిదాపుల్లో కూడా ఉండడు. అర్థమవుతుందా? ఒక టీడీపీ పార్టీ కార్యకర్త దగ్గరికి వెళ్ళి వైసీపీ పార్టీ జెండా వేసుకో, లేదంటే వైసీపీ పార్టీ తరఫున ప్రచారం చేయ, లేదంటే వైసీపీ పార్టీ కోసం అది చేయ అంటే దరిదాపుల్లో కూడా ఉండడు ఆ వ్యక్తి. అలాంటిది ఒక కుర్రవాడు తిప్పి కొడితే 20 ఏళ్ళు ఉంటే ఒక కుర్రవాడు వెళ్ళి బ్యానర్ పట్టుకొని మరి 2029లో మేము గెలిచిన తర్వాత ఒక్కొక్కరిని నరుగుతామని చెప్పేసి అంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫన్నీ వేలో ఫన్నీ టోన్లో రియాక్ట్ అవుతా ఉంటే ఆ అబ్బాయికి సంబంధించినటువంటి ఇప్పుడు దొరికినటువంటి సమాచారం చూస్తే, వాళ్ళ హిస్టరీ చూస్తే కనుక మీకు అద్భుతాలు తెలుస్తాయి అనమాట. లెక్క ప్రకారం ఈ అబ్బాయి వచ్చేసి పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్ళూరు గ్రామానికి చెందినటువంటి ఐలయ్య కుటుంబం. సో ఈ అబ్బాయి తండ్రి వచ్చేసి ఐలయ్య అట. సో ఈ కుటుంబం వచ్చేసి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండేది. ఆ తర్వాత వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉండడం జరిగింది. 2024 ఎలక్షన్స్ ముందు వరకు కూడా వీళ్ళంతా కూడా వైసీపీ పార్టీ తరఫున తిరగడం అయితే జరిగింది. 2024 ఎన్నికల సమయంలో ఐలయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ అబ్బాయి తండ్రి. అప్పటి వారి కుమారుడు రవితేజ వారి తండ్రిని టీడీపీలోకి చేరొద్దని చెప్పేసి తీవ్రంగా వ్యతిరేకించాడట. అంటే వాళ్ళ తండ్రి టీడీపీ పార్టీలో చేరడం ఆ కొడుక్కి ఇష్టమైతే లేదంట. సో అందులో భాగంగా ఈ రచ్చ జరిగింది అనేది కూడా తెరపైకి వచ్చినటువంటి అంశం. రవితేజ మాత్రం వైసీపీలోనే అప్పటి నుంచి కొనసాగుతూనే ఉన్నాడు. గత కొంతకాలం నుంచి రవితేజ సత్తెనపల్లిలో ఉంటున్నాడు. తాళ్ళూరు గ్రామంలో టీడీపీ నాయకులు గతంలో సభ్యత్వం ఉన్న వారికి ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు ఇప్పించడంతో పాటు ఈసారి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలు పెంచడంతో కొంతమంది వైసీపీ వారు కూడా సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇది సంఘటన. ఏం లేదు, టీడీపీ పార్టీ ఇప్పుడు ఇస్తున్నటువంటి 100 రూపాయలు పెట్టి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల రూపాయలు ప్రమాద బీమా వర్తిస్తుంది. ఎలా? ఏదైనా యాక్సిడెంట్ అయ్యి లేదంటే అనుకోని ప్రమాదం సంభవించి ఆ వ్యక్తి మరణిస్తే 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి అందించడం జరిగింది అన్నమాట. సో అందులో భాగంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఈ మెంబర్షిప్ ఎందుకు తీసుకున్నారంటే ఈ సభ్యత్వాలు తీసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇన్సూరెన్స్ కోసం అని చెప్పేసి. ఇంకా తాళ్ళూరు గ్రామంలో టీడీపీ నాయకులు గతంలో సభ్యత్వం ఉన్న వారికి ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఈసారి ప్రమాద బీమా 5 లక్షలు చేశారు. జగన్తో లాభం లేదు, బాబు అయితే సభ్యత్వానికి 5 లక్షల బీమా ఇస్తున్నాడు, అసలే నా కొడుకు రప్ప అంటూ సైకిల్తో కలిసి తిరుగుతున్నాడు, ఎప్పుడు పోయినా 5 లక్షల బీమా వస్తుందని చెప్పేసి సభ్యత్వం చేయించి కుటుంబ సభ్యులు చేయించారని చెప్పేసి బయటకు వచ్చినటువంటి వార్త. అయితే ఈ అబ్బాయికి సంబంధించి కాబట్టి మనోహర్ నాయుడు గారు ఈయన పెదకూరపాడుకి సంబంధించి వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ అనమాట. ఈయన గుంటూరు మేయర్గా కూడా పనిచేసినట్టున్నారు గత ప్రభుత్వంలో. సో ఆయనతో దిగినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో ఉన్నాయన్నమాట. మొదటి నుంచి కూడా ఈ అబ్బాయి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని, వైసీపీ పార్టీ కార్యకర్త అని, కానీ వాళ్ళ తండ్రి టీడీపీలోకి వచ్చినప్పటికి కూడా ఈ అబ్బాయి వైసీపీ పార్టీ వాళ్ళతో తిరుగుతున్నాడు అనేది వార్త యొక్క సారాంశం. సో మొత్తానికి ఆ అబ్బాయి ఎవరితో ఉన్నాడు, ఏం చేస్తున్నాడు, మొత్తానికి దీన్ని అటు చేసి ఇటు చేసి ఒక వైసీపీ పార్టీ తరఫున బ్యానర్ పట్టుకొని రప్ప నరుగుతామని చెప్పేసి ఒక 5 బ్యానర్లు పట్టుకున్నా దాన్ని టీడీపీ పార్టీకి అండగట్టే ప్రయత్నం గట్టిగా చేస్తారు ఈ రోజున.